హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పార్ట్నర్, మీ పర్సన్ మీరు లేకుండా హ్యాపీగా ఉంటున్నారా అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వకపోతే ఇది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. సో చూద్దాము. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ని తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. వాళ్ళు మీరు లేకుండా హ్యాపీగా ఉన్నారా, లేకపోతే సాడ్గా ఉన్నారా, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి చూద్దాం. ఈ వాళ్ళు అండ్ సెన్స్ మీరు ఇష్టపడే వాళ్ళు అవ్వచ్చు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్, మీ లైఫ్ పార్ట్నర్స్, లవ్ ఇంట్రెస్ట్ ఎవరైనా అవ్వచ్చు. మీ యాబ్సెన్స్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చాలా చాలా మిస్ అవుతున్నారండి. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ యాబ్సెన్స్లో వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, చాలా చాలా మిస్ అవుతున్నారు. లిటరల్లీ మీరు లేరు అని వీళ్ళు మీకోసం ఏడుస్తున్నారు. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే సో సపరేషన్, మీ ఇద్దరికి మధ్య బ్రేకప్ జరిగింది, గొడవలు జరిగాయి. అండ్ పెంటికల్స్ ఎనర్జీ ఏంటంటే మేబీ మీ ఇద్దరి మధ్య కొన్ని మంత్స్ అవ్వచ్చు, కొన్ని ఇయర్స్ అయ్యి ఉండొచ్చు సెపరేషన్ అయ్యి. బట్ ఈ పర్సన్ ఎంత ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్నా సరే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఏడుస్తున్నారు, సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళైతే కరెక్ట్ ఎగ్జాక్ట్గా తెలిసిపోతుందండి. వాళ్ళు మీరు లేకుండా అయితే ఏం హ్యాపీగా లేరు. నాకు తెలిసి వీళ్ళ లైఫ్లో ప్రజెంట్ మనీకి సంబంధించి కూడా డిస్టర్బెన్సెస్, ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో మనీ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అండ్ రిలేషన్షిప్ పరంగానూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో చూద్దాము ఇంకా క్లారిటీ ఏమొస్తుందని. స్ట్రెంగ్త్. కానీ వీళ్ళు ఇంత బాధపడుతున్నా, ఇంత సఫర్ అవుతున్నా మీ దగ్గరకు వచ్చి మాట్లాడి, వాళ్ళు ఇంత బాధపడుతున్నారు, మిమ్మల్ని ఇంత మిస్ అవుతున్నారు, మీకోసం ఇంత ప్రేమ ఉంది అనే చెప్పే ధైర్యం మాత్రం మీ పర్సన్కి లేదు. బికాస్ ఆఫ్ ఈ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. మేబీ అది వాళ్ళ మదర్ అవ్వచ్చు, లేకపోతే అది వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దే ఆర్ ఇన్ వేరే అదర్స్ కంట్రోల్. కాబట్టి వాళ్ళకి మీరంటే ఇష్టం ఉన్నా, సో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నా, వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నా అది మీకు చెప్పలేకపోతున్నారు. బట్ వాళ్ళకైతే మీరు కావాలి అని స్టిల్ ఉంది. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అదే చూపిస్తుంది. బ్యాడ్లీ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కానీ ఆ విషయం మేబీ ఈగో వల్ల కావచ్చు, యాటిట్యూడ్ వల్ల కావచ్చు, ఈ పర్సన్ మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. కానీ వాస్తవానికైతే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీరు కావాలి అనిపిస్తుంది, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వీళ్ళు బయటికి ఏంటంటే మేము బాగానే ఉన్నాము, ఐఎమ్ హ్యాపీ అన్నట్టు పోర్ట్రే చేసుకుంటున్నారు. కానీ లోపల రియాలిటీ ఏంటి అంటే దే ఆర్ చాలా బాధలో ఉన్నారు, చాలా సఫరింగ్లో ఉన్నారు. ఏదో బయటికి మాత్రం ధైర్యాన్ని లేకపోతే కాన్ఫిడెన్స్ని చూపిస్తున్నారు. కానీ ఇన్నర్గా వాళ్ళకైతే కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళైతే హ్యాపీగా లేరు. సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు
మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. వాళ్ళ పెయిన్ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళ పెయిన్ వాళ్ళు నేను నువ్వు లేకుండా ఇంత పెయిన్ పడుతున్నాను, నేను ఇంత బాధపడుతున్నాను, ఇంత సఫర్ అవుతున్నాను, నేను నిన్ను ఇంతగా మిస్ అవుతున్నాను, ఈ సెపరేషన్ నాకు ఇంత బాధ పెడుతుంది, నన్ను ఇంత హర్ట్ చేస్తుంది అని చెప్పలేకపోతున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ నాకు తెలిసి వీళ్ళు అప్సెట్లో ఉన్నారండి. మీరు లేకుండా హ్యాపీగా ఉన్నారా కదా? సో, వాళ్ళైతే హ్యాపీగా లేరు. చాలా అప్సెట్ అయిపోయి ఉన్నారు. సో, వాళ్ళు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఏవి ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. నేను ఏది అనుకున్నా కూడా అది జరగట్లేదు. అది నెగెటివే అయిపోతుంది. ఏది అనుకున్నా, ఏది చెయ్యాలి అనుకున్నా, ఏదో ఒక ప్రాబ్లమ్ రావడం, ఏదో ఒక డిస్టర్బెన్సెస్ రావడం, ఏదో ఒక డిస్టర్బెన్స్ నేనే క్రియేట్ చేయడం, నా వల్లే రావడం, నేను వాళ్ళకి దూరం అయిపోవడం. సో, ఇదే జరుగుతోంది అని మీ పర్సన్ అప్సెట్‌లో ఉన్నారు. ఆలోచిస్తున్నారు. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎక్కడ మిస్టేక్స్ జరిగింది? ఎందుకు అసలు మా ఇద్దరి మధ్య ఇంత డిస్టర్బెన్స్ వచ్చింది? అసలు ఈ డిస్టర్బెన్స్ కానీ, ఈ గొడవలు కానీ, ఈ దూరం కానీ రావడానికి రీజన్ ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్? ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఈ గొడవలు? ఇదంతా ఆలోచిస్తున్నారు. 3 ఆఫ్ వాండ్స్. సో, ప్రెజెంట్ అయితే వీళ్ళ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారండి. కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఫ్యూచర్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా వీళ్ళేంటంటే ఎక్కువ వాళ్ళని వాళ్ళు వర్క్‌లో ఇన్వాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, దేంట్లో అయినా ఉంటే అట్‌లీస్ట్ ఈ పెయిన్ అయినా మర్చిపోవచ్చు. ఈ బాధ అయినా మర్చిపోవచ్చు. అట్‌లీస్ట్ కొంత టైం అయినా రిలీఫ్ ఉంటుంది. ఈ పర్సన్ ఏంటంటే వాంటెడ్‌లీ వాళ్ళని వాళ్ళు వేరే వర్క్‌లో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 1 అవర్ చేసే వర్క్‌ని ఇంకా ఎక్స్ట్రా ఓవర్ టైం కూడా వర్క్ చేయడం. అవసరం లేకపోయినా వేరే వేరే వర్క్స్ అన్నీ కూడా వీళ్ళు చేయడం. సో, ఇట్లా వీళ్ళని వీళ్ళు వర్క్‌లో ఇన్వాల్వ్ చేసుకుంటూ సో, నాకిక్కడ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సో, మీకు మీ పర్సన్‌కి మధ్య సమ్ అదర్ పర్సన్ అయితే ఉన్నారు. అది ఫ్రెండ్స్, ఫ్యామిలీ, థర్డ్ పార్టీస్ ఎవరో ఒకళ్ళు. చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. వాళ్ళైతే హ్యాపీగా లేరు. ఓకే. అప్సెట్‌లో కూడా ఉన్నారు. అండ్ 3 ఆఫ్ వాండ్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. ఈ పర్సన్ కెరియర్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్ మీద కూడా ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. చెయ్యాలి అనుకుంటున్నారు. టెంపరెన్స్. వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికైతే ట్రై చేస్తున్నారు. సో, ఈ కార్డ్స్‌తో చూద్దాము. పర్సన్ ఆన్ యువర్ మైండ్. హ్యాపీగా ఉన్నారా? మా వ్యూయర్స్ పర్సన్స్ హ్యాపీగా ఉన్నారా? మా వ్యూయర్స్ లేకుండా. మళ్ళీ వచ్చి మీతో మాట్లాడితే క్లారిటీ, ష్యూరిటీ అడుగుతారు. దానికి భయం. చాలా చాలా మిస్ అవుతున్నారు వీళ్ళు మిమ్మల్ని. ఎందుకో మీరు వాళ్ళని చాలా భయపెట్టినట్టున్నారు.
అది కూడా కనిపిస్తుంది. లేజినెస్. ఈ పర్సన్‌కి చెప్పాను కదండీ! హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ లేజీగా ఉన్నారు. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, రేపు మాట్లాడదాంలే, ఎల్లుండి మాట్లాడదాంలే. సో, అట్లా ఈ పర్సన్ ఏంటంటే డిలే చేస్తూ వస్తున్నారు. ఈ పర్సన్‌కి ఎక్కువ లేజీనెస్ ఎక్కువైంది. మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే మిస్ అవుతున్నారు. అండ్ బద్ధకం ఎక్కువైపోయింది. ఇంకా ఏదైతే అది అవ్వని, చేసేదేముంది అన్న టైప్‌లో లేజీనెస్ ఎక్కువైంది. దేని మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు, ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నారు. బికాజ్ ఆఫ్ వీళ్ళు ఏది ఇంట్రెస్ట్ పెట్టినా కూడా దాంట్లో వీళ్ళకి ఏది కలిసి రావట్లేదు. తర్వాత చూద్దాంలే అట్లా ఉన్నారు. ఇంట్రెస్ట్ లేదండి. మెయిన్‌గా భయం ఉంది. ధైర్యం లేదు. హార్మోనీ. సో, ఈ పర్సన్ మీతో మళ్ళీ హార్మోనీ కావాలి అని కోరుకుంటున్నారు. సో, ఏదో ఒకటి అయిపోయి మీరు మీ పర్సన్ మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండాలి. ఒక హార్మోనీ ఉండాలి. మళ్ళీ ఇంతకుముందు ఎట్లా ఉందో అట్లా ఉండాలి. రీయూనియన్ అవ్వాలి. మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అని ఈ పర్సన్‌కి ఉంది. వాళ్ళు మీరు లేకుండా హ్యాపీగా ఉన్నారంటే లేదు. వాళ్ళ ఫీలింగ్స్‌ని ఇక్కడ వాళ్ళు మీతో రీయూనియన్ అవ్వాలి. మీతో హార్మోనీ కావాలి. మీతో ఫ్యూచర్‌లో కూడా కంటిన్యూ చేయాలి అని వీళ్ళకి ఉంది. కానీ ఆ లేజీనెస్ వల్ల వీళ్ళది ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. చేంజ్. సో, ఇక్కడ మీ పర్సన్ ఈ రిలేషన్‌లో చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ రిలేషన్ చేంజ్ అవ్వాలి, మారాలి. మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్‌షిప్‌లో హార్మోనీ కావాలి. మళ్ళీ మారిపోయి మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. బట్ షిజోఫీరియా. బట్ ఇదంతా జరుగుతుందా? జరగదా? ఈ బ్రేకప్, ఈ గ్యాప్ మీ ఇద్దరి మధ్య అంతే ఉంటుందా? లేకపోతే మళ్ళీ మీ ఇద్దరి మధ్య హార్మోనీ సెట్ అవుతుందా? ఆ విషయానికి ఇక్కడ మీ పర్సన్‌కి కూడా క్లారిటీ లేదు. డెఫినెట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే మిస్ అవుతున్నారు. అండ్ మీతో కలిసి రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. కోరుకున్న అది జరగదేమో అన్న ఫియర్ కూడా ఉంది వీళ్ళ మైండ్‌లో. అండ్ ఈ రిలేషన్‌షిప్ చేంజ్ అవ్వాలని అండ్ మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ తగ్గడానికి తను ఏం చెయ్యాలో అదంతా చేయడానికి మేబీ రెడీగా కూడా ఉన్నారు ఈ పర్సన్. మీ రిలేషన్‌షిప్‌ని మళ్ళీ ఎలా మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ తగ్గించి జాయిన్ చేయాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఏం చేస్తే మేము మళ్ళీ కలిసి ఉంటాము, దూరం అయిపోయినా మేమిద్దరం మళ్ళీ ఏం చేస్తే కలుస్తాము, ఎలా చెప్తే మళ్ళీ ఒప్పుకుంటారు, ఏం చెప్తే ఈ రిలేషన్లో ఒక చేంజ్ వస్తుంది, ఏం చెప్తే ఈ రిలేషన్లో ఒక హార్మోనీ వస్తుంది ఆలోచిస్తున్నారు. కాన్షియస్నెస్.
సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే వీడియోలో ఉన్న నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.